There's a meeting in my bed. Hello guys, welcome back to my channel Blessy Vlogs. ఈ రోజు మూండోలు ఎలా చేసుకోవాలో చూద్దాము. 1/2 kg పెసరపప్పు తీసుకోవాలి. దాంతో ఒక బౌల్ వేసుకుందాము. 3 times అయితే వాష్ చేసుకుంటామండి. ఇప్పుడు మేమైతే ఇప్పుడు దీంట్లో 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇలా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని 4 hours నానబెట్టుకోవాలి. మనం 4 hours నానబెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 4 hours తర్వాత ఇది నానిపోయిందండి. ఇప్పుడు చూడండి పప్పు లాగా ఎంత లావుగా అయితే అయిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి. మనం నీళ్ళు వాడిపోయేలాగా పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత ఇలాగా ఇవన్నీ ఒకసారి తీసుకొని ఎండలో పెట్టేసుకుంటే ఆరిపోతాయి. ఇలా 1/2 hour ఎండబెట్టుకోండి. పప్పు తగలకుండా ఎండబెట్టుకోవాలి. 1/2 hour ఎండబెడితే ఇవన్నీ పొడి పొడిగా వస్తాయి. అలా 1/2 hour ఎండబెట్టండి. ఇలా 1/2 hour తర్వాత బాగా ఎండిపోయాయండి. ఇప్పుడైతే ఇవన్నీ ఒక పాలలో నూనె వేసుకొని వేపించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఎగరించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదండి. ఇప్పుడు తీసేసుకుందాము. తీసుకుని ఇవన్నీ టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం. ఇలా ఉన్నాయండి. కొంచెం కింద వేసేసుకుందాం. వేగిపోయిన తర్వాత ఇలాగా అన్నీ తీసుకొని టిష్యూ నుంచి ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. ఇవన్నీ ఇలాగా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బాగా కలుపుకుందాం. మూండోలు రెడీ అండి. ఇలా బయట కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవడం కానీ తప్ప ఇలా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకుంటే ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పటి వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి ఆర్ బాక్స్. మూండోలు అయితే రెడీ అయిపోయింది.